ఏదో పెన్ను పేపర్ అడిగావు కదా అని ఇచ్చారు. సరే ఇచ్చిన దానివి ఏ ముగ్గులో వేసుకోవచ్చు కదా, ఊరికే కూర్చోకుండా 4 పేజీలు రాసింది ఈ మహానుభావురాలు ఒక లేఖ. ఈమె గురించి మీడియాలో చెత్తవాగుడు వాగుతున్నారు అని చెప్పేసి ఈవిడ ఎలిగేషన్ అండి. ఎవరు వాగారు చెత్తవాగుడు? నీ గురించే కదా, నువ్వు చేసిన దాని గురించే మాట్లాడారు. నీ ఇంకా ఏం మాట్లాడుతున్నారు? నెక్స్ట్ నా పర్సనల్ విషయాలు మాట్లాడారు అన్నావు. నీ పర్సనల్ విషయాలు ఏంటంటే మా అబ్బాయికి పరీక్షలు నేను పోవాలి, ఆయన మానసిక స్థితి బాగాలేదు అన్నావు. అట్లా ఏం లేదని కొట్టిపడేశారు జనాలు. నాకు తెలుసు అది నా పర్సనల్, మీరెవరు మాట్లాడడానికి నువ్వు అనుకొని ఉంటావు. నువ్వు అనుకున్నంత మాత్రం అదేంటి, అది ఆ అంశాన్ని నీ అంతటా నువ్వే కోర్టు దాకా తెచ్చావు కాబట్టి జనాలు మాట్లాడుతున్నారే తప్పితే నీ మనసులో పెట్టుకున్నా, నువ్వు ఎవరితో చెప్పుకున్నా, నీ ఇంట్లో నువ్వు చెప్పుకున్నా అది బయటకు వస్తే అని అనుకోవచ్చు. నా ఇంటి మీద నిఘా పెట్టారంటే నేను ఇంట్లో మాట్లాడేటవన్నీ బయటకు వస్తున్నాయని. నీ అంత నువ్వే కోర్టులో పెట్టావు. అది ఇట్లా ఉంది పరిస్థితి, పరీక్షలు ఏదో సంథింగ్ అని. నిన్నెవరు కావాలని టార్గెట్ చేయట్లా, నీకు నువ్వుగా చేస్తున్నావు. ఇక సరే ఇవన్నీ పక్కన పెడదామండి. నువ్వు నిజంగా మంచిదానివే అనుకుందాం, నువ్వేం చేయలేదు అనుకుందాం. 10 రోజులు నిన్ను కస్టడీకి తీసుకొని 14 రోజులు రిమాండ్కి వేసి మళ్ళీ 14 రోజులు పొడిగించారు అంటే కోర్టు పిచ్చిదా? నువ్వు మంచిదానివా? ఈడీ వాళ్ళందరూ పిచ్చోళ్ళ, సిబిఐ వాళ్ళందరూ పిచ్చోళ్ళ, వాళ్ళకి ఏం తెలియదా? ఊరికే మీద పగబట్టుకొని కవిత 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 నువ్వు జైల్లో ఉండన్నారా నిన్ను హెరాస్ చేసి? ప్రాపర్ ఎవిడెన్స్ లేని చేరుగా పైగా ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చి ఈమెనే నువ్వు తీసుకెళ్ళాలి. బంజారా హిల్స్ నుంచి ఇంకెవరైనా పట్టుకెళ్ళొచ్చు కదండి, బోల్డంత మందిని పట్టుకెళ్ళొచ్చు, మన ఇద్దరిని కూడా పట్టుకెళ్ళొచ్చు. వాళ్ళు కూర్చొని విచారించండి అని కవితనే ఎందుకు తీసుకెళ్ళాలి? అవసరమే ఉంది. ఆవిడ 10 రోజులు ఎందుకు విచారించాలి? సరే ఓకే, ఈ సందర్భంగా మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అడుగుదాం అనుకుంటున్నా. యాక్చువల్గా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ, కేసీఆర్ అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో కవితను ఇది చేస్తే మొత్తం అల్లా కల్లం ఇది ఆగమాగం అవుతుంది, తెలంగాణ అంతా ఆగమవుతుంది, అది చేస్తా అని చెప్పేసి ఒక బెదిరింపు లాంటి ప్రకటన చేయడం జరిగింది. సో మోడీ కూడా ఆ టైంలో టచ్ చేయలేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయిందో ఆ రోజున మోదీ గారు హైదరాబాద్లో ఉన్నారు. అవును, హైదరాబాద్ లో ఆయన మల్కాజిగిరి సభ ఉన్న టైంలో పనిలోకి వచ్చాడు. ఆ రోజు వచ్చి తీసుకెళ్ళడం అంటే ఏంటంటే అంటే ఎటువంటి సంకేతం ఇద్దాం అనేటువంటి ఆలోచన ఉందా, లేకపోతే కోఇన్సిడెన్స్ అంటారా? కోఇన్సిడెన్స్ సంకేతం ఏం లేదు. మోడీకి ఏం అవసరం ఈమె మీద పగ తీర్చుకోవడానికి? ఈమె ఎంత మోడీకి? అంతేనా? మోడీ ఆయన మొత్తం అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులనే కేర్ చేయడు ఆయన. అలాంటిది ఆ ముఖ్యమంత్రికి సంబంధించి ఎవరో తూతూ మంత్రం ఓ కూతురు, ఈవిడ మాజీ ముఖ్యమంత్రి కూతురు, పైన మాజీ ఆయనకు సంబంధించి ఓ కూతురు. పోనీ ఈవిడేమన్నా దేశ రాజకీయాల్లో ఓ కీలకమైన వ్యక్తి అంటే అసలు కానే కాదు. సొంత నియోజకవర్గంలో కూడా గెలిపిలా వాళ్ళు. అవునా? ఆ పసుపు రైతులు అయితే పని కట్టుకొని మరి 2500 నామినేషన్లు వేసి కన్ఫ్యూజ్ చేసి మరీ ఓడిపించారు. అంటే ఇవి జనాలకు అక్కర్లేదు అని. ఇవి ఇక్కడ అక్కర్లేదు, ఎక్కడ అక్కర్లేదు. నీ కుటుంబంలో మీ కూతురు కాబట్టి, నీ బ్లడ్ రిలేషన్ మీకు అక్కడికి వస్తుంది, ఇంకెవరికి ఏం అవసరం లేదు. అండ్ మోడీ అంతటా ఆయన వచ్చి ఈమెని పని కట్టుకొని ఏదో చేసి తీసుకెళ్లి పట్టుకెళ్లాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో ఆయన పని కోసం వచ్చాడు, పనిలో పనిగా ఇదేదో జరిగింది అంతే. అంతకు మించి దీంట్లో అసలు ఏం లేదు. మెచ్చుకుంటే భానుప్రియ మీనా గారిని మెచ్చుకోండి. ఆవిడ చూసింది, టిక్కులు పెట్టుకుంది, ఒక మంచి షెడ్యూల్ వేసుకుంది, వచ్చింది, పట్టుకొని వెళ్ళిపోయింది. దట్స్ ఆల్. హ్యాపీగా తీసుకెళ్ళింది, చక్కగా తీసుకెళ్ళింది. 10 రోజులు, ఫస్ట్ 5 రోజులు అమ్మ చెప్పు తల్లి ఏం చేసావు అని అడిగితే నేను చెప్పపో అన్నావు. సరే ఈవిడ ఏం చెప్పట్లేదు, ఇంకో 5 రోజులు ఇవ్వండి అని చెప్పేసి ఓ 10 రోజులు విచారించారు. అయినా చెప్పండి నేను చెప్పపో అన్నావు. నీ సంగతి ఇట్లాగా తేలుస్తామని చెప్పి పెట్టారు లోపల. నీకు అడ్డమైన రీజన్లన్నీ చెప్పావు, ఇవన్నీ కుదరవమ్మా అని చెప్పి మళ్ళీ పొడిగించారు. అయినా నువ్వు మళ్ళీ అదే చెప్తావు, మళ్ళీ పొడిగిస్తారు, మళ్ళీ చెప్తావు, మళ్ళీ పొడిగిస్తే నువ్వు జైల్లోనే ఉంటావు. అది 100% ట్రూ. సాక్ష్యాల మీద ప్రాపర్ సాక్ష్యాల గురించి. అవును. అండ్ వీళ్ళు కూడా ఏం చేయాలి? పోనీ తండ్రి అంటే మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకొచ్చిన ఆ మాజీ ముఖ్యమంత్రి ఏం చేయాలి? కూతుర్ని ఎలా బయటకు తీసుకురావాలో చేయాలి. ఇప్పటివరకు ఆయన కూతురు గురించి మాట్లాడిందో ఇప్పటివరకు మాట్లాడలేదు. ఆ బయటకు వచ్చి కొన్ని రోజులు దాక్కున్నాడు. అమ్మో ఏమైద్దో ఏంటో, అనవసరం గట్టిగా మాట్లాడితే నన్ను పట్టుకెళ్తాడేమో అని. మీ అన్నయ్య ఏమో వచ్చి నాకు సంబంధం లేదు, నాకు సంబంధం, నాకు జోలికి వస్తే తాట తీస్తా తోలు తీస్తా అంటాడు. గట్టిగా మాట్లాడితే ఆయన కూడా నోరు మూసుకొని కూర్చుంటాడు. ఇట్లా ఉంది వీళ్ళ వ్యవహారం. ఆమెమో లోపల కూర్చొని లబోదిబ్బమని ఏడుస్తుంది. 4 పేజీల లేఖ రాసింది. కవిత ఇంతకుముందు కూడా ఏం చెప్పిందంటే, ఇది నేను ఒక బాధితురాల్ని, రాజకీయ చదరంగంలో నేను ఒక బాధితురాల్ని, నన్ను మీరు దోషిలాగా చూడకండి. ఎగ్జాక్ట్లీ. దేశ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తివి నువ్వు ఒక జయలలితగా స్టాండర్డ్వి కాబట్టి అసలు నీ గురించే మాట్లాడుకోవాలి, నిన్నే చెయ్యాలి, ఎవరిని చెయ్యొద్దు. దేనికి అమ్మా అసలు నువ్వు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం ఏంటి? నిన్నే ఎందుకు ఏదో చెయ్యాలి?
నీకేం పవర్ ఉందని? నిన్ను అరెస్ట్ చేసినంత మాత్రం దేశంలో నల్లకల్లోలం జరిగిందా? పోనీ మీ నాన్న అన్నాడు తెలంగాణలో నల్లకల్లోలం జరిగిందా? లగ్డి కప్పులు అలాగే ఉంది, వరంగల్ అలాగే ఉంది, హైదరాబాద్ అలాగే ఉంది, సికింద్రాబాద్ అలాగే ఉంది, వందే భారత్ ట్రైన్ కూడా అలాగే పోతుంది, అలాగే వస్తుంది. ఏమి జరగలా, అన్ని బాగానే ఉంటున్నాయి. మీ ఇంట్లోనే మీరే సైలెంట్ గా ఉన్నారు. అదేంటిది టైం దొరికినప్పుడల్లా మైక్ లో ముందుకు వచ్చి ఇష్టం ఉన్నట్టు మొరుగుతున్నారు. అది కూడా జనాలు బట్టిగా అని చెప్పి వదిలేస్తున్నారు. డోంట్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు యువర్ సెల్ఫ్. మీరు ఇంత ముందు ఉన్నారేమో, జనాలను ఏదో మభ్య పెట్టో లేకపోతే మాయ చేసో చేతబడి చేసో ఏదో చేసో 10 ఏళ్ళు ఏదో ఉన్నారు, సరిపోయింది. చేయాల్సిన దరిద్రాలన్నీ చేసేసారు. ఇంకా ఇప్పుడు అది ఏదో ఒక రోజు రాదా, వచ్చింది, సరిపోయింది. దొరికిపోయారు దొంగలు. సైలెంట్ గా ఉండండి. ఎందుకు ఇంకా ఇంకా రెచ్చిపోయి ఏవేవో చేసుకుంటారు. ఇప్పుడు ఆవిడ లోపల ఉంది, నువ్వు సైలెంట్ గా ఉన్నావు, బానే ఉంది. ఆమె గురించి నువ్వు నిజంగా మాట్లాడు, నీకు ధైర్యం ఉంటే నువ్వు లోపలికి పోకపోతే నీ సంగతి చెప్తాను 100%. అది ఆమె వద్దు అన్నందుకే ఈయన కూడా పట్టుకెళ్ళండి అనింది కేటీఆర్ ని, భానుప్రియ. అవునా, అడ్డొస్తే అలాంటిది ఆమె గురించి నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడిన నెక్స్ట్ లెవెల్ నీ ఇంట్లో ఉంటది, ఇది నిన్ను కూడా పట్టుకెళ్తారు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఆమె చెప్పట్లా, ఆమె కంటే ఎక్కువ నీకేదో తెలిసినట్టుంది, నువ్వన్నా చెప్పు అని చెప్పేసి సైలెంట్ గా ఉండండి అంతే. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోతే ఆమె కూర్చొని లేఖ రాసేసింది 4 పేజీల లేఖ, నేను బాధితురాలని. ఆ తిహార్ జైల్లో ఉన్న వాళ్ళందరూ అదేంటిది లైక్ ఖైదీలు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఈ ఒక్కతే బాధితురాలు అందరి మధ్య తీసుకెళ్ళి ఇవన్నీ పెట్టారు ఇట్లా. అయ్యో పాపం అని జాలిపడండి మరి. అలా ఉంది పరిస్థితి.